तनुजा कौन कौन है तनुजा तनुजा ఎవరు భయ్యా ఎవరు తనుజ కాకా ఎక్కడ తనుజ ఎక్కడ మన ఆంధ్రనా మన తెలంగాణ మన తెలుగు అమ్మాయ కాదు కదా కన్నడ బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ అది ఏ బిగ్ బాస్ అన్నా తమిళ బిగ్ బాసా కన్నడ బిగ్ బాసా మలయాళమా హిందీనా ఇంగ్లీషనా మన తెలుగు బిగ్ బాస్ లా తనుజ ఎవరా గెలవడానికి ఎవడు తెలుగువాడు గెలవాలి మన తెలుగువాడు గెలవాలి మన ఆంధ్రవాడు గెలవాలి మన తెలంగాణ గెలవాలి మన తెలుగువాడు గెలవాలి అది జై జవాన్ జై కిసాన్ పవన్ కళ్యాణ్ గెలవాలి పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ 9 కామన్ మ్యాన్ కళ్యాణ్ గెలవాలి మన తెలుగువాడు మన సైనికుడు మన కళ్యాణ్ గెలవాలి సిగ్గు లేదా మన ఆంధ్ర వాళ్ళకి సిగ్గు లేదా మన తెలంగాణ వాళ్ళకి సిగ్గు లేదా మన తెలుగు వాళ్ళకి ఉన్నది కాబట్టి మన తెలుగునికి సపోర్ట్ చేస్తున్నాం మన తెలుగునికి ఖచ్చితంగా ఓడగొట్టాలి హిందీ వాళ్ళని ఇంగ్లీష్ వాళ్ళని తమిళ వాళ్ళని మలయాళం వాళ్ళని కన్నడ వాళ్ళని తరిమి కొట్టాలి అవకాశం ఇస్తే బతుకు తెర కోసం వచ్చారు బతకని మన మీద బండరాళ్ళు మాస్తారంటే సిగ్గు లేదా మన తెలుగు వాళ్ళకి మన తెలుగు బిగ్ బాస్ మనది మన ఆంధ్ర వాళ్ళది మన తెలంగాణ వాళ్ళది మన తెలుగు వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన తెలుగు వాళ్ళదే చీమనెత్తురు ఉంటే పౌరుషం పట్టుదల ఉంటే మన తెలుగు వాళ్ళని గెలిపించుకోవాలి ఎవరైనా గెలవని నువ్వైనా గెలువు ఈ అన్నా గెలవని ఈ అక్కన్నా గెలవని మన తెలుగు వాళ్ళు గెలవాలి అంతే జై జవాన్ జై కిసాన్ తర్వాత గెలుస్తా ఏమైందో తర్వాత నా సంగతి పక్క పెడదాం మన తెలుగు బిడ్డ గెలవాలి అంతే మన తెలుగు బిడ్డ గెలవాలి అంతే మన తెలుగు బిడ్డ గెలవకపోతే కథమే ఏదైనా కానీ భయ్యా బతకని మనోడే కదా బతకని రైతు బిడ్డ కానీ ఇంకో రిక్షా బిడ్డ కానీ కార్మికుడు ఎవరో కానీ మన తెలుగుడు బతకాలి ఎవడైనా కానీ మన తెలుగుడు బతకాలి అంతే ఎక్కడెక్కడి నుంచో వస్తారు భయ్యా హిందీ నుంచి ఇంగ్లీష్ నుంచి తమిళ నుంచి మలయాళం నుంచి కర్ణాటక నుంచి నీ కొడుకు టాలెంట్ లేదా ఈయన కొడుకు టాలెంట్ లేదా ఆయన కొడుకు టాలెంట్ లేదా అంటే చిరంజీవి కొడుకే చిరంజీవి కావాలనా బాలకృష్ణ కొడుకే బాలకృష్ణ కావాలనా రాజమౌళి కొడుకే డైరెక్టర్ కావాలనా నీ కొడుకు కాకూడదా చెప్పు ఈయన కొడుకు హీరో కాకూడదా నీ కొడుకు డైరెక్టర్ కాకూడదా అది నాకు నెక్స్ట్ నేనేమి తొందరపడను నేనేం బిగ్ బాస్ ని తిట్టలే వెయిట్ చేసా ఏమి లేదు ఏం తొందరపడాల్సిన అవసరం లేదు ఇవాళ కాకపోతే రేపు కాదో ఎల్లుండి నేను వెయిట్ చేస్తా కానీ హిందీ వాడు కానీ ఇంగ్లీష్ వాడు కానీ తమిళ వాడు కానీ మలయాళం వాడు కానీ కన్నడ కానీ మా తెలుగు వాళ్ళ కాడికి వచ్చి పోటీ పడి గెలిచేంత దమ్ముందా ఉంటే మన సిగ్గులో లేని వాళ్ళమే మనకు శరం లేని వాళ్ళమే చీమనెత్తులు లేని వాళ్ళే మన ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు మన తెలుగు వాళ్ళని ఆత్మహత్య చేసుకొని చావాల్సిందే తనుజ గెలిస్తే ఆత్మహత్య చేసుకొని చావాలి అంతే విన్నర్ అయితే కళ్యాణ్ పడాలని అనుకుంటున్నాం. సో ఎందుకు కళ్యాణ్ పడాలకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు చెప్పండి ఎందుకు అంటే మీ సపోర్ట్ ఎందుకు కళ్యాణ్ పడాలని? పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది, కంటెంట్ లైక్ ఫిజికల్ గేమ్స్ అవన్నీ ఏవైనా హీఈస్ గివింగ్ ద బెస్ట్ కంపేర్ టు అదర్ కంటెస్టెంట్స్. అదే పవన్ కళ్యాణ్ వచ్చేసి అంతగా ఏం ఆడలేదు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అంతగా ఏం ఆడకపోతే ఫస్ట్ ఫైనలిస్ట్ లేదు అంతగా ఆడకపోతే ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడు, ప్లస్ లాస్ట్ కెప్టెన్ అవ్వడు. హీ డిజర్వ్స్ విన్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ హీఈస్ గివింగ్ 100% బెస్ట్ ఇన్ ఎవ్రీ టాస్క్. ఇక్కడ వచ్చేసి గేమ్ ఆడకపోయినా లవ్ ట్రాక్లు ఉండాలని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అక్కడ లవ్ ట్రాక్ ఎక్కడ ఉంది? అట్లా ఏం లేదు కదా. పవన్ కళ్యాణ్ లేదు కంపేర్ టు అదర్ హిస్ యాటిట్యూడ్ ఈస్ గుడ్. సో కంటెస్టెంట్స్ అందరితో కంపేర్ చేస్తే కళ్యాణ్ కొంచెం బెస్ట్. అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి గేమ్స్ చూసుకున్నట్టయితే ఇమ్మాన్యుయల్ తనుజ వాళ్ళిద్దరు చాలా బాగా ఆడారు కదా ప్రతి టాస్క్ కూడా. ఇమ్మాన్యుయల్ అన్నిట్లో అంటే మనం చూసేది ఫైనల్గా విన్ అయ్యింది ఎవరు టాస్క్లో అనేది. బెస్ట్ ఇచ్చారు అందరూ, ఎవరికి వాళ్ళు బెస్ట్ ఇస్తారు, కానీ విన్ అయ్యింది ఎవరు? కళ్యాణ్ పడాలి. కాబట్టి యాజ్ ఏ రాత్రి అంటే ఎవరు చెప్తారు?
టాప్ 3 అంటే కళ్యాణ్, ఇమాన్యుయల్, తనుజ. విన్నర్ అంటే 100% కళ్యాణ్ పడాలా. ఎందుకు ఇమాన్యుయల్ అంటే అందరూ ఇమాన్యుయల్ పార్టిసిపేట్ చేశాడు బట్ విన్ అవ్వలేదు కదా. సో లేడీ విన్నర్ అవుతుంది ఈసారి, టైటిల్ కొట్టేది మాత్రం తనుజ అనే అంటారు, దానికి ఏం చెప్తారు? దానికి ఏం చెప్తామంటే తనుజ ఎక్కడో కొంచెం ఎమోషనల్గా వీక్ అన్నట్లు అనిపించింది. సో కళ్యాణ్ అట్లా అనిపించలేదు. అంటే గేమ్స్లో వీక్గా ఎక్కడ ఆడలేదు కదా, చాలా మంచిగా ఆడింది. అబ్బాయిలతో ఒక పోటీగా ఆడింది. పోటీ ఆడినా మనకి విన్ ఎవరు అనేది టాస్క్లో కావాలి కాబట్టి అన్ని టాస్క్లో కళ్యాణ్ విన్ అయ్యాడు. సో సపోర్ట్ ఫర్ కళ్యాణ్. ప్రజెంట్ అయితే తనుజ అంటున్నారండి టాకు. ఎందుకంటే తనుజకు ఫాలోయింగ్ చాలా బాగుంది. అందుకు తనుజ ఏంటంటే ఆమె మాట్లాడడం కానీ ఆ గేమ్ పరంగా కానీ ఒకవేళ కళ్యాణ్ గారు కప్పు గెలిచినా ఒకవేళ సాక్రిఫైస్ చేయమంటే తనుజ కోసం సాక్రిఫైస్ చేస్తాడు. వాళ్ళిద్దరు బాండింగ్ అలా ఉంది. నాకు తెలిసి ఈ టైంలో మన బిగ్ బాస్ గారు ఒకవేళ నీ కప్పు వస్తే అండ్ తనుజకి సాక్రిఫైస్ చేస్తావా అంటే ఖచ్చితంగా తనుజ కోసం సాక్రిఫైస్ చేస్తారు మన కళ్యాణ్. అలాంటి మంచి గుణం ఉంది. కానీ కళ్యాణ్ గారు కూడా గేమ్ పరంగా చాలా బాగా ఆడారు. మొన్న ఈ మధ్య ఈ 2-3 వీక్స్ నుంచి డెమన్ పవన్ గేమ్ మాత్రం ఒక లెవెల్లో ఆడాడు. డెమన్ పవన్ కూడా మంచి లీడ్లో ఉన్నారు. కానీ ఈ బిగ్ బాస్ 9 ఫుల్ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది అంటే మన ఇమాన్యుయల్ వల్లనే ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ ఉంది. కానీ ఇమాన్యుయల్ కూడా గెలిస్తే చాలా బాగుంటుంది. మరి ఈ విధంగా మరి ఈ మధ్య 2-3 వీక్స్ నుంచి మన ఇమాన్యుయల్ గారు డౌన్ అయిపోయారు, కొంచెం డల్ అయిపోయారు. అది కొంచెం పెంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఓటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్కి వచ్చేసింది. మరి ఈరోజు ఈవినింగ్ ఎవరు ఎలిమినేషన్ అవుతారో అని వెయిటింగ్. ఈరోజు ఇద్దరు ఫస్ట్ పోతారు. ఈరోజు ఆ ఇద్దరు ఎవరు అంటే అది తెలిసి డెమన్ పవన్ అన్న, సంజన అన్న ఇద్దరు వెళ్ళిపోతారు అనుకుంటున్నాను నా గెస్సింగ్ ప్రకారం అయితే. ఈసారి మాత్రం కప్పు మాత్రం తనుజ కొడుతుంది. ఇది మాత్రం ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది 9 సీజన్లో అందరూ మగవాళ్ళే కప్పు కొట్టారు. ఈసారి ఒక లేడీ సోలోగా కప్పు కొట్టేస్తుంది ఫిక్స్. అంటే ఇప్పుడు సంజన గారు కప్పు కొడితే బాగుండు అని చెప్పి చాలా మంది అంటారు. ఎందుకంటే సీజన్ 9 నడిచిందే సంజన గారి వల్ల అని చెప్పి. మరి ఏమంటారు మీరు? సంజన గారు కూడా చాలా బాగా ఆడుతున్నారండి. మొన్న గేమ్ ఉంది, ఒక చెప్పు గేమ్ అనేది. ఆ గేమ్లో చాలా సంజన గారు ఏం ఆడలేదు. కొన్ని గేమ్స్ పరంగా కూడా కొంచెం అంత డల్గానే ఉండే గేమ్స్ అనేది. ఇందులో గేమ్స్ చాలా బాగా ఆడుతుందంటే తనుజ అండ్ మన ఇమాన్యుయల్, అది కళ్యాణ్ గారు చాలా బాగా ఆడుతున్నారండి. కానీ ఇమాన్యుయల్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. ఈసారి కప్పు అయితే ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ ఒక వీడియో పెడితే ఆ వీడియోలో కామెంట్లు ఓపెన్ చేస్తే మొత్తం తనుజ 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 ఒక 2 లక్షల కామెంట్లు ఉంటే అందులో 1,80,000 కామెంట్లు తనుజ ఉన్నాయి. కళ్యాణ్ పడాలకు అండ్ తనుజకి ఇద్దరు కాంబినేషన్లో ఇద్దరు ఉన్నారు ఈక్వల్లో. మరి ఇద్దరిట్లలో ఎవరు చేయి లేపుతారో తెలియదు. మరి ఈ చెయ్యి వదిలిపెడతారా, ఈ చెయ్యి లేపుతారా అర్థం కావట్లేదు. ఇక్కడ తనుజ, ఇక్కడ కళ్యాణ్. తనుజ చేయి దింపుతారా, ఇమాన్యుయల్ చేయి దింపుతారా అర్థం కావట్లేదు. ఇమాన్యుయల్కి ఆల్రెడీ ఎక్కడో ఏదో ట్విస్ట్ అయిపోయింది. ఇమాన్యుయల్ ఎక్కడో అక్కడ డ్రాప్ అయిపోయారు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కళ్యాణ్ పడాలకి ఇంతమంది ఓట్ చేసి ఆడియన్స్ అందరూ ఇటు సపోర్ట్ వచ్చారు కాబట్టి ఇమాన్యుయల్ సపోర్ట్ తగ్గిపోయింది అనుకో. అవునవును, ఇమాన్యుయల్ సపోర్ట్ తగ్గింది. ఇప్పుడు మధ్య ఆల్రెడీ ఓటింగ్ కూడా తగ్గింది ఇమాన్యుయల్కి. ఇప్పుడు ఆల్రెడీ ఓటింగ్ వేసే ఛాన్స్ కూడా లేదు. మనం ఇప్పుడు వెయిట్ చేయాల్సిందే. ఆల్రెడీ బిగ్ బాస్ 9 సీజన్ మాత్రం ఇప్పుడు అయిపోతుంది. తర్వాత బిగ్ బాస్ 10 సీజన్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. ప్లీజ్ బిగ్ బాస్ గారు బిగ్ బాస్ 10 సీజన్లో మాత్రం కామన్ మ్యాన్లకు మొత్తం ఓన్లీ కామన్ మ్యాన్స్ బిగ్ బాస్లో ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి బిగ్ బాస్ 10 మా కోసం చేసి చూపించండి సార్. మాకు అవకాశం మిగపోయినా పర్లేదు, టాలెంట్ ఉన్న మాత్రం ఒక చిన్న అవకాశం ఇవ్వండి. అలా అనుకుంటే కామన్ మ్యాన్ గెలవాలనుకుంటున్నారు కదా. తనుజ కంటే కూడా కళ్యాణ్ గెలిస్తే కామన్ మ్యాన్ గెలిచినట్టు కదా. అవును, కామన్ మ్యాన్ గెలుస్తారండి. ఇప్పుడు తనుజకు అండ్ కామన్ మ్యాన్ ఇద్దరికి ఉంది కదా. ఇప్పుడు టాలెంట్ ఉంది. ఇప్పుడు తనుజకు టాలెంట్ ఉంది, కళ్యాణ్కు టాలెంట్ ఉంది. ఇద్దరు వచ్చారు ఈక్వల్. ఆ ఇద్దరిలో ఎవరు అనేది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. తనుజ వస్తుందా, కళ్యాణ్ వస్తుందా, ఇద్దరిలో ఎవరు వచ్చినా బెస్టే మాకు. నేను ఒక్కరే రావాలి, తనుజనే రావాలి అని అంటలేదు. కళ్యాణ్ గారు వచ్చినా పర్లేదు, తనుజ వచ్చినా పర్లేదు మాకు. ఇది సో ముందు నుంచి గేమ్ ఎవరు బాగా ఆడారో వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అంటారా? అండ్ గేమ్ అందరూ చాలా బాగా ఆడారండి. ప్రతి ఒక్కరు గేమ్ ఆడిన వాళ్ళు అందరు గెలవాలని రూల్ లేదు కదా. లాస్ట్ వరకు ఓటింగ్ పరంగా కానీ గేమ్ పరంగా కానీ లాస్ట్ వరకు ఎవరు వచ్చి విన్ అయిందో లెక్క ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ 8లో విన్ అయింది ఎవరు అంటే విన్ అయిన వాళ్ళు పేరు చెప్తారు. అంతేగాని అందులో నటించినాము మేము కప్పు కొట్టినామని చెప్పరు కదా. ప్రతి ఒక్కరిలో అందులో ఇద్దరు రన్నర్ అండ్ విన్నర్, ఈ రెండింటిలో ఇద్దరే ఉంటారు. ఇప్పుడు కళ్యాణ్ పడాలకి కప్ వస్తే అది ఓన్లీ ట్యాగ్ లైన్ కోసమే వచ్చినట్టు అంటున్నారు. అంటే ఆర్మీ అనే ట్యాగ్ లైన్ ఉంది కాబట్టి అని. మరి మీరేమంటారు? అక్కడ ఆయన ఇప్పటివరకే ఆర్మీ అని ఎప్పుడు చెప్పుకొని
నేను ఆర్మీ అని ఆయన ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. అతను చేసే వృత్తి గురించి ఎప్పుడు చెప్పుకోలేదు. ఓన్లీ అండ్ ఏది అగ్ని పరీక్ష రోజు చెప్పుకున్నాడు అంతే. అది నేను ఆర్మీ అనేది ఒక ఏది దొరకక వెళ్ళని చెప్పారు. అతను ఇష్టమైంది అయితే ఒక యాక్టింగ్, ఒక ఆర్టిస్ట్, ఒక యాక్టర్ కావాలనే గోల్ అయినది. ఒకవేళ బిగ్ బాస్ కప్పు కొట్టినా అది వదిలేస్తాడు. ఇవైతే మూవీస్లో అవకాశాలు వచ్చినా కూడా ఇది చేసుకుంటాడు, అది వదిలేస్తాడు. ఫైనల్గా విన్నర్ అయితే కళ్యాణ్ అన్న, తనుజ అన్న. అది కలిసి కళ్యాణ్ అన్న అనుకుంటున్నాను నేనైతే, కామన్ మ్యాన్ అనుకుంటున్నాను. ఈసారి బిగ్ బాస్ 9లో కప్పు వచ్చేస్తుంది. 50 lakhs తీసుకొని వెళ్ళిపోతున్నావు సూట్ కేసు పట్టుకొని. ఆల్రెడీ మా మీడియా వాళ్ళు మొత్తం అక్కడ వెయిట్ చేస్తారు. రేపు ఈవినింగ్ మీరు రండి, వచ్చేసేయండి, కప్పు చూపించండి, సూట్ కేసు చూపించండి మాకు. అందరికెళ్ళి మాత్రం డబ్బులు మాకు ఏమొద్దు, మీరు హ్యాపీగా ఇల్లు కట్టుకోండి, పెళ్లి చేసుకోండి. కళ్యాణ్ అవుతాడేమో అనుకుంటున్నాం. ఎందుకని కళ్యాణి? కళ్యాణ్ కప్పు అవుతాడు. కళ్యాణ్కి ఫాలోవర్స్ కూడా చాలా మంది ఉన్నారు, చాలా మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు కాబట్టి అవుతాడు అనుకుంటున్నాము. మీకు కళ్యాణ్ అంటేనే ఇష్టమా? అవును. అంటే లేడీ కంటెస్టెంట్ కూడా ఈసారి విన్ అవుతారని అంటున్నారు కదా. తను అనుకుంటున్నాం కానీ తను రన్నర్ అవ్వచ్చు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? కళ్యాణ్. కళ్యాణ్. ఎందుకు అంత సపోర్ట్ చేస్తారు కళ్యాణ్కి? ఆయన అంటే భయపడద్దు, చెప్పండి. ఆయన ఏం బాగుందా? గేమ్ బాగుంది అండ్ తన ఇష్టం ప్రకారంగా ఆడుతున్నాడు, ఎవరు సపోర్ట్తో ఆడతలేడు కాబట్టి చాలా బాగా ఆడుతున్నాడు. ఆయన విన్ అవుతాడు అనుకుంటున్నాను. సెకండ్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? తనుజ. ఫస్ట్ రాదంటారా? తనుజ కప్పు కొట్టే ఛాన్స్ లేదా? రావచ్చు కానీ కళ్యాణ్కి వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకు అంత సపోర్ట్ చేస్తారు అంటే ఆడియన్స్ కూడా ఎక్కువ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తారు, పిఆర్లు కూడా ఎక్కువ మంది ఉన్నారు, అందుకే తను వస్తారు అనుకుంటున్నారా? అవును. అందుకే డెమన్ పవన్ గేమ్ ఎలా ఉంది? డెమాన్ పవన్ గేమ్ బాగుంది కానీ అప్పుడు అయితే సపోర్ట్తో ఆడాడు కాబట్టి తను గెలవడు అనుకుంటున్నా.